కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాకొద్దు ఎయిర్‌పోర్ట్ ఇటు. మరి ఎయిర్‌పోర్ట్ ఒకళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేయాలి గానీ, మరి మా పిల్లలతోని మేము ఎక్కడికెళ్తాం? ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ వస్తే భూములు, ఇల్లు గట్రా పోతాయి. చెట్టొక పెట్ట అయితాం కదా! మరి మీరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సిద్ధం లేము. ఒక ఎకరాకి 40, 50 లక్షలు ఇస్తామండి. వద్దు. భూమే మాకు కావాలి. ఫైనల్‌గా మీకు అవసరం లేదు. ఆ! భూములు ఇవ్వరు. వద్దు. వద్దు మా పిల్లలతోటి మేము బెజారా మాకు ఎక్కడికి వెళ్ళలేము మా నడుము రాదు మా కోళ్ళు రావు మేము వెళ్ళలేము ఈ దేశాన్ని ఎట్టేది మేము వెళ్ళలేము మా సొట్టోళ్ళము గుడ్డోళ్ళము నడలేము మేము వెళ్ళలేము మాకు ఏరిపోతే వద్దు మాకు మాకు అవసరం లేదు భూములు అయితే ఇవ్వరు. భూములు వద్దు మాకు ₹1,00,00,000 2,00,00,000 ఇచ్చినా మాకు వద్దు ఈ ఇల్లు మొక్క మా అత్త మామ ఇచ్చిందే మేము వస్తాం మాకు ఏటొద్దు నాకుంటే మాకు ఎక్కడ మంది ఇచ్చేసి చంపేసి మేము అక్కడ పడంతామో మీరు తీసుకోండి వద్దానంటే గడికి గడికి మా మీరు వస్తున్నారు అలేడు మాకు ఇస్తారా డబ్బు దాము ఇస్తుంది ఎన్ని రోజులు అవుతాము మనకి ఎంత భూమి ఎంత అంత ఉంటే మన చెట్టు ఉంటే మనం ఒక కాయ తిరగలము పండు తిరగలము మనకు ఏం లేకపోతే ఆడు ఎత్తాడు కోటో 3 కోట్లు ఎత్తాడు ఆ కోటి ఇస్తే ఎన్ని రోజులు తింటావు ఆడు వద్దాను అంటున్నాడు ఇక్కడికేమో వస్తాడు బిడిమి వద్దాను అంటే ఓ మానేవాళ్ళ లేకపోతే ఏటో మాకు సంవత్సరాట్లో ఇది కట్టేమను 3 బిల్డింగ్ కట్టేస్తా బిల్డింగ్ రోడ్డు ఉంటాము వాళ్ళంతా ఈ భూములు దున్నుకొని గాలి మీద కడతారు చెప్పిన మా తాలకి చెప్తే వద్దాను అంటుంది గడికి ఎక్కడికే వస్తాండ్రు వద్దు 4 కోట్లు ఇచ్చినా మాకు వద్దు 10 కోట్లు ఇచ్చినా మాకు వద్దు మాకు వద్దు మా భూములే మాకు కావాలి ఎయిర్పోర్ట్ వద్దు ఈ చిన్న పిల్లలకు పట్టుకొని మేము ఎటు వెళ్తాం అడుగుకి వెళ్ళిపోయి ఉండిపోతాం చెప్పు వద్దు నాయన అయ్యో అవులు తెచ్చున్నారు వాళ్ళకు ఒక నమస్కారం కానీ వద్దు నాయన తండ్రి వద్దు